వెల్కమ్ టు వార్త నేను దేవా. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అయిన సొంత నియోజకవర్గం మంతనిలో గనక ఒక్క ఉద్యోగం కూడా ఇప్పలేదని అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పుట్ట మధుకర్ ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు నుంచి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం శ్రీధర్ బాబును ఒక రోల్ మోడల్గా చూపిస్తున్నారు మిగతా మంత్రులకి. మీరు మాత్రం సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్గా చూపిస్తున్నట్టునే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు, ఈయన ఏం చేయలేదు. రోల్ మోడల్ ఈయన కూడా ఏం చేసేది లేదు కదా. రేవంత్ రెడ్డికి ఏదైనా చేసేది ఉన్నప్పుడు కేసీఆర్ గారినో లేకపోతే ఇంకా మిగతా వాళ్ళనో రోల్ మోడల్గా తీసుకునేవారు. కనుక దుద్దిల్ల శ్రీధర్ ఏం చేయలేదు, ఆ రోల్ మోడలే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చేసే పరిస్థితి లేదు. అబద్ధాల మీద నడిపించాలంటే అబద్ధాల మీద నడిపిస్తాయనే వాళ్ళు దుద్దిల్ల శ్రీధర్. ఎందుకంటే 40 సంవత్సరాలు ఏం పని చేయకుండా ఒక కుటుంబం 8 సార్లు గెలిచిందంటే ఇది మామూలు విషయం కాదు కదా. కనుకనే ఆయన రోల్ మోడల్గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీకు ఎక్కువ చెప్తలేను నేను, ఇవాళ మీకు షార్ట్కట్లో చెప్తున్నా. మీ టీవీ గొప్పగా ఎదగాలంటే, ప్రజల గురించి ప్రజల హృదయాలను దోసుకోవాలంటే ధన్వాడ గ్రామంకి వెళ్ళండి. అక్కడ ఊరు నుంచి దాదాపు 100-110 మంది విద్యార్థులు ఉన్నారు హై స్కూల్ వరకు. దాంట్లో 80 మంది బయటికి వెళ్తున్నారు, 30 మంది మాత్రమే అక్కడ స్కూల్లో చదువుతున్నారు. అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ ఫెసిలిటీస్ మంచిగా లేవని. కనుక ఇవాళ ఫెసిలిటీస్ మంచిగా ఉంచితే ఉండేవాళ్ళు పిల్లలు. అంటే ప్రభుత్వం నుంచి అయినా పెట్టియాలి. సొంతంగా ఇలా తండ్రి ట్రస్ట్ పేరు చెప్తాడు, దుద్దిల్ల శ్రీపాదరావు ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ నుంచి అయినా ₹1 పనిచేస్తే పిల్లలు బయటికి వెళ్ళే వాళ్ళ. అదొకటి చెప్తున్నా. ఇప్పుడు 22 నెలలు అయింది ఈయన ఐటీ శాఖ మార్చులు, ఇండస్ట్రియల్ మినిస్టర్. ఈ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు ఒక ప్రతిపాదన లేదు, ఒక ఇండస్ట్రీకి సంబంధించింది. ఎందుకంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నది, అడవి ఉన్నది, భూమి ఉన్నది, అన్నీ ఉన్నా కూడా ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. ఒక ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి ఒక 10 మందికి ఉద్యోగాలు పెట్టలేదు. ఇక దీనికన్నా నేను ఎక్కువ ఏం చెప్పాలి చెప్పు. మీరు అందుకే మీరు మీ టీవీ గొప్పగా ప్రజల్లో ఎదగాలంటే ఇట్లా అధికార పార్టీ వాళ్ళకి వత్తాసు వలుకుతే ఎదుగాయి. ప్రజల పక్షాన ప్రజల ఆకలిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎదుగుతాయి. కనుక మీరు ఈ ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. మంతనిలో పుట్ట మధుకర్ ఓడిపోయిన తర్వాత కనుమరుగైపోతున్నాడు అనే ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు 72,000 ఓట్లు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు 72,000 ఓట్లు. నేను 2 సంవత్సరాలు ఇప్పటికీ ప్రజల్లోనే ఉంటున్నా. కనుమరుగు అయ్యేటువంటి మనిషిని నేను కాదు. నేను కనుమరుగు అవుతున్నా, లైమ్ లైట్లో ఉంటున్నా అని రోజు లెక్కలేసుకునే వ్యక్తిని కూడా. నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ ప్రజల కోసం జీవించే వ్యక్తిని. కనుక నేను రోజు టీవీలలో అవి నేను చూడలేదు. ప్రజల ఆకలి, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లను ఏ విధంగా తీర్చాలని, అవి ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటుంది. కనుక ఆ లెక్కలో ఆ పర్సంటేజ్ చూసుకుంటుంది కాదు, అది దుద్దిల్ల శ్రీధర్ చూసుకుంటాడు. దుద్దిల్ల శ్రీధర్ రోజు పర్సంటేజ్ చూసుకొని ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు మొన్న ఎన్టీవీ వాళ్ళతోటి నా మీద దాడి చేయించాడు, రేపు ఇంకో టీవీతో దాడి చేయించాడు, ఒక పేపర్తో దాడి చేస్తాడు, ఇక్కడ నుంచి ఒక టీమును పంపించి దాడి చేస్తాడు. అట్లా రకరకాలుగా ఆయన కుట్రలు చేస్తారు తప్ప నాకు ఆ పర్సంటేజ్లతో అవసరం లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి 900 కోట్లు పుట్ట మధుకర్ వెనకేసుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? 900 కోట్లలో నేనేమంటున్నా, ఇంతకుముందు ఒక టీవీ వాళ్ళకి చెప్పిన ₹1 కోటి దీవని ఆయన ₹1 కోటి తీసినా కూడా అవి ప్రజలకే ఇస్తా. ఏది ఒక అవినీతి సొమ్ము నా దగ్గర ఉన్నా ఇప్పుడు అవమానపడాలిగా, మీరు ప్రశ్న ఆయనకి వేయాలి కదా. ఆయన మీద అన్ని ఆరోపణలు చేయించినావు కాదా దుద్దిల్ల శ్రీధర్, మరి 22 నెలలు అయింది, ఏం చేస్తున్నావా, ఒక్కటన్నా బయటికి తీయకపోతే అని అడగాలి కదా. కనుక వాళ్ళ ఆరోపణలు చేసి ఎదుటోళ్ళను ఆగం చేయడం తప్ప, ఎదుటోళ్ళను ఎదురు లేకుండా చేసుకోవడం తప్ప వాళ్ళు సాధించింది ఇంకోటి ఏం లేదు. ఏం సాధించరు కూడా వాళ్ళ లైఫ్లో. చూశారు కదా, తన జీవితం అంతా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందని అయితే మాత్రం పుట్ట మధుకర్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ దేవా, వార్త హైదరాబాద్.